ఇప్పుడు చాలామంది 7 శనివారాల వ్రతం అయితే చేస్తున్నారు కదండీ! కొంతమంది స్టార్ట్ చేయాలి అనుకుంటారు. కానీ కొంచెం భయపడుతూ ఉంటారు. అంత పూజ కదా! ఎలా చేయాలని కొంచెం టెన్షన్‌గా ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చూస్తే డీటెయిల్‌గా అర్థమవుతుందండి. సప్త శనివారాల వ్రతం చాలా సింపుల్‌గా ఈ విధంగా చేసుకోండి. ఈ వ్రతం చేస్తే మనకి ఎలాంటి ప్రాబ్లమ్ అయినా సరే క్లియర్ అవుతుందని చాలామంది చెప్తున్నారు. మీకు ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే ఈ పూజ అయితే చేయండి. చాలా మంచిదంట. ఫస్ట్ అయితే ఈ విధంగా సెపరేట్‌గా పీఠం అయితే ఏర్పాటు చేసుకోవాలి. దానిపైన ముగ్గు వేసి యెల్లో కలర్ గానీ, రెడ్ కలర్ గానీ, గ్రీన్ కలర్ గానీ బ్లౌజ్ అయితే వేసుకోవాలి. నేను యెల్లో అయితే వేసుకున్నాను. వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టే ముందు ఈ విధంగా బియ్యం అయితే వేసుకోవాలి. వెంకటేశ్వర స్వామికి తులసి మాల అంటే చాలా ఇష్టం కదా! అది కూడా వేసుకుంటే చాలా మంచిది. మీ దగ్గర లేదు అంటే కొన్ని ఆకులు తెచ్చుకొని పూజ మంత్రాలు చదివేటప్పుడు తులసి ఆకులతో పూజ చేసుకోండి. అలానే మన దగ్గర లక్ష్మీదేవి విగ్రహాలు గట్టుంటే పెట్టుకోండి. కలసం ఆనవాయితీ ఉంటే కలసం పెట్టుకోండి. కలసం ఏ వ్రతం